500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అమరావతి ప్రాంతం ఈ రోజుటి వరకు కూడా కేవలం బురద గుంటల్లో నీళ్ళు ఎత్తిపోసుకోవడం, కంప చెట్లు కొట్టేసుకోవడం కోసం ఎంత ఖర్చు పెట్టారయా? అది వైట్ ఎలిఫెంట్ కాదా? ఇక చూస్తే పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉన్నాం. పచ్చటి 3 పంటలు పండేటువంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చడం పర్యావరణ భద్రత కోల్పోవడం లేదా? ఆహార భద్రత కోల్పోవడం లేదా? ఎక్కడున్నాయి వైట్ ఎలిఫెంట్స్? రాష్ట్రంలో 3 వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఆ వైట్ ఎలిఫెంట్స్ ఏంటంటే అంటే లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధిని గాలికి వదిలేసి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి, హెలికాప్టర్లో దుబారాగా తిరుగుతా ఉన్నాయి 3 ఎలిఫెంట్స్. వాటిని మించిన తెల్ల ఏనుగులు రాష్ట్రంలో ఇంకెక్కడ లేవు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు లక్షల కోట్లు అప్పు చేసి దుబారా చేస్తుంటే గోల్డెన్ ఎలిఫెంట్సా? అదేవిధంగా 350 కోట్లకు పైచిలుకు డబ్బుతోటి మీరు అక్కడ ఏదైతే యోగా డే పెట్టి సముద్రం పాలు చేస్తే డబ్బుల్ని రూపాయి ఉపయోగంలో దేనికి? కేవలం ఈవెంట్ల సీఎం. అదేమన్నా గోల్డెన్ ఎలిఫెంట్ అయిందా? సో ఈ కట్టిన భవనాలు అక్కడే ఉన్నాయి. కట్టిన భవనాల నుంచి మీరు కరెక్ట్గా వాడుకుంటే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అవి వైట్ ఎలిఫెంట్స్ అయితే బురద గుంటల్లో నీరు వేసుకునేది ఏమన్నా గోల్డ్ ఎలిఫెంటా? బురద కంప చెట్లు కొట్టేసుకునేది గోల్డెన్ ఎలిఫెంటా? యోగా డే పేరుతో కోట్లాది 100 కోట్ల రూపాయలు డబ్బులు తగలేయటం గోల్డెన్ ఎలిఫెంటా? 3 గున్నేనుగుల్లా 3 కలిసి తిరుగుతూ ఉంటే దుబారా పెట్టి ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి అదేమన్నా గోల్డెన్ ఎలిఫెంటా? సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు.